ఆర్గనైజర్ కార్యదర్శి సుంకన్న గారు మాట్లాడతారు ఇప్పుడు. రేపు ఆలూరులో నిర్వహిస్తున్నటువంటి సెమినార్ ఆలూరు అభివృద్ధి పైన, మీడియా పాత్ర అభివృద్ధి పైన మీడియా ప్రతినిధులు, అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలయికతో ఆలూరు నియోజకవర్గంలో 22వ తారీఖు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సెమినార్ కార్యక్రమం బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకి దాదాపు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు, మంత్రి భరత్, టీజీ భరత్, ఎంపీ పంచలింగం నాగరాజు, ఎమ్మెల్యే మన ఆలూరు నుంచి గెలిచిన పత్తిపాడు ఎమ్మెల్యే రామేంద్ర సారు, గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మూరు జయరాము, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఇన్ఛార్జి గౌడు, అలాగే సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు వైకుంఠ బ్రదర్స్ అందరూ ఈ కార్యక్రమానికి, అలాగే ఈ ఆలూరు నిర్వహించే సెమినార్ కు వివిధ 6 మండలాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ముఖ్యమైన కార్యకర్తలు, అన్ని ఆల్ పార్టీస్ కార్యకర్తలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, టీచర్స్ యూనియన్స్, అన్ని సంఘాలు ఆలూరు అభివృద్ధిపై మీ వంతుగా ఈ కార్యక్రమానికి వచ్చి మీ వంతుగా సలహాలు, సూచనలు ఇచ్చి ఆలూరు అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటు అందించాలని ఈ ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెమినార్ కు అందరూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం చెప్తున్నాం. సమయం తక్కువ ఉండడం వల్ల కొంతమంది కలవలేకపోతున్నాం. అందరూ ఈ మీడియా ద్వారా అందరికి ఇదే ఆహ్వానం అనుకొని మమ్మల్ని మన్నించండి. సమయం తక్కువ ఉన్నందువల్ల రాలేకపోతున్నాం. ఈ వీడియో ద్వారా అందరికి ఆహ్వానం పలుకుతున్నాం. ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో అందరూ తప్పక రావాలి, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆలూరు తాలూకా కమిటీ, మండల కమిటీ తరఫున వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే రేపు జరిగే కార్యక్రమాలకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత ఎన్నో సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గంలో చాలా సమస్యలు సమస్యలు నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి. మన ప్రాంతంలో నుంచి ఎల్ఎల్సి కాలువ పోతుంది, అలాగే ఏబిసి కాలువ ఉంది. మనకు తాగడానికి గుక్కు నీళ్లు కూడా మనకి ఆలూరు ప్రాంతానికి ప్రజలకి నీళ్లు లేవు. అంటే ఇలాంటి సమస్యలే కాదు, అలాగే రోడ్లు సమస్యలు అయితేనేమి, వేదావతి ప్రాజెక్ట్ అయితే, నగడోలు రిజర్వాయర్ అయితే, చిప్పగిరిలో మన తూము ఏర్పాటు చేయడానికి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి. సరే, ఇక్కడ వచ్చే ప్రజాప్రతినిధులకు ఒకటే విన్నపం, గతంలో 2024లో జరిగిన సమస్యల పైన చర్చించుకోకుండా 2024 నుంచి ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వంలో సమస్యలు వివరించుకుంటూ ఒకరికొకరు విమర్శలు చేసుకోకుండా, ఇప్పుడైతే మనం ఈ ఆలూరు అభివృద్ధికి ఏం తోడ్పాటు అందించాలి, మనం ఏ సలహాలు ఇవ్వాలి, ఇక్కడున్న అధికారులకు కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ మీ వంతుగా కృషి చేసి ఇక్కడ ఆయన సలహాలు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి ఇక్కడున్న సమస్యలను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా సమర్పించి ఆలూరు అభివృద్ధికి మీరు అందరూ తోడ్పాటు అందిస్తారని చెప్పి ప్రజాప్రతినిధులకి మన ఆలూరు విలేకరుల తరఫున వినియోగించుకుంటున్నాం. రేపు వచ్చి మీరు గతంలో జరిగిన సమస్యలు మీరు లేవనెత్తకుండా ఇప్పుడున్న సమస్యలు తీసుకొని వచ్చి ఆలూరు అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు అందిస్తారని చెప్పి ఏపీడబ్ల్యూ తరఫున కోరుతున్నాం. అలాగే ఏపీడబ్ల్యూ నాయకులు కూడా కర్నూలు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు, హైదరాబాద్ జాతీయ సమితి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ కార్యక్రమం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మన మిత్రులు కూడా ఈ 2-3 రోజులు కొన్ని సమయం కేటాయించి ఈ కార్యక్రమం విజయవంతమైనంత వరకు ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఈ కార్యక్రమం జయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై ఏపీడబ్ల్యూజే. ఏపీడబ్ల్యూజే వర్ధిల్లాలి.